హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వరల్డ్. ఈరోజు మన వీడియో వచ్చేసి సంకటహర చతుర్థి రోజు వినాయకునికి ముడుపు ఎలా కట్టాలి అనేది చాలామందికి డౌట్స్ ఉన్నాయండి. ఎలా కట్టాలి, ఏమేం పెట్టాలనేది చాలామందికి తెలియదు. అందుకని నేను వీడియో చేస్తున్నాను. అది ఎలా కట్టాలి ఏంటి అనేది నీట్గా చెప్తాను, చూపిస్తాను. చూడండి. ఫస్ట్ మనకి కావాల్సిన పదార్థాలు వచ్చేసి రెడ్ జాకెట్ పీస్ అండి, అలాగే గరిక, తాంబూలం అని అంటే తమలపాకులు 2 తమలపాకులు, ఒక్కలు 2 ఎండు ఖర్జూరము, 11 రూపాయలు దక్షిణ, అలాగే పసుపు, కుంకుమ, చందనము, ఎండు కొబ్బరి. ఇవన్నీ కావాల్సింది. ఫస్ట్ మనము ముడుపు కట్టాలి అని అంటే గణేషునికి పూజ చేసి మళ్ళీ దీపాలు వెలుగుతున్నప్పుడు గణేషుని ముందు మాత్రమే మనము ముడుపు అనేది కట్టాలండి. చాప వేసుకొని ఆ చాప మీద జాకెట్ ముక్కను పరిచి 4 వైపులు పసుపు, కుంకుమ, గంధము పెట్టేసి మధ్యలో కూడా పెట్టేసి దాంట్లో ఇప్పుడు మనము బియ్యం తీసుకోవాలండి. బియ్యం కూడా కావాల్సిన పదార్థాల్లో. ఓకేనా. బియ్యం కూడా ఇప్పుడు మనం 5 గుప్పిళ్ళు కానీ 3 పిడికిళ్ళు కానీ వేసి ముడుపు అనేది కట్టాలండి. ఇదిగోండి నేను చూపిస్తాను, చూడండి ఎలా పెట్టాలి అనేది. ఇదిగోండి ఫస్ట్ బియ్యం తీసుకొని నేను చూపిస్తున్న విధంగా 5 కానీ 3 కానీ మీ ఇష్టం అండి. మనము 5 పిడికిళ్ళు బియ్యం అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మనం ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, అలాగే గంధము, కుంకుమ కూడా వేసుకోవాలండి. మనము ఈ ముడుపు కట్టేటప్పుడు కంపల్సరీ మనం ఏమైతే కోరిక అనుకుంటున్నామో అలాగే ఓం గం గం గణపతే నమః అని అనుకుంటూ ముడుపు కట్టుకోవాలండి. మాట్లాడుతూ అట్లా ముడుపు అనేది కట్టకూడదు. గణేషుని స్మరించుకుంటూ అలాగే మన కోరికను అనుకుంటూ మనం ఈ ముడుపు అనేది కట్టాలి. పసుపు, కుంకుమ, చందనము, అలాగే 2 తమలపాకులు, ఒక్కలు, అలాగే ఎండు ఖర్జూరం తీసుకున్నది, ఎండు ఖర్జూరము, కొంచెం అంత గరిక, కొబ్బరి చిప్ప ఇవన్నీ వేసేసి మనము ముడుపు అనేది నీట్గా ఈ విధంగా మనము ఏ కోరిక అయితే అనుకుంటున్నామో, ఉద్యోగం కోసమో లేదంటే పిల్లల చదువుల కోసమో, ఇంకా మన ఇంట్లో ఏమైనా పరిస్థితులు బాగాలేకపోతే వాటిని అనుకుంటూ ఏదైనా ఒక కోరిక అనుకుంటూ ఈ ముడుపు అనేది మనం కట్టుకోవాలండి. ఇదిగోండి రెడ్. ఖచ్చితంగా మనకి సంకటహర చతుర్థి రోజు ఎర్ర గులాబీలు కానీ ఎర్ర ఫ్లవర్స్ తోటి మాత్రమే పూజ చేస్తే చాలా మంచిదండి. ఇదిగోండి ఈ విధంగా ఫైనల్గా మనం ముడుపు అయితే రెడీ చేసుకున్నాము. ఇప్పుడు ముడుపు కట్టుకుంటూ గణేషుని స్మరిస్తూ ఈ ముడుపు అనేది మనం కట్టుకోవాలండి. చూడండి ఈ విధంగా అయితే మనము ముడుపు అనేది కట్టుకోవాలి. ఖచ్చితంగా మాట్లాడకుండా మాత్రమే కట్టాలి. దేవుణ్ణి స్మరిస్తూ ఓం గం గం గణపతే నమః అనుకుంటూ అలాగే మనము మన మనసులో మన కోరికను తలుచుకుంటూ గణేషునికి చెప్పుకుంటూ ముడుపు అయితే మనం కట్టుకోవాలండి. ఇలా చేయడం వల్ల చాలా మంచి ఫలితం అయితే వస్తుంది. మనం ఖచ్చితంగా ఈ సంకటహర చతుర్థి వ్రతం అయితే మాత్రము 9 నెలలు కానీ అంటే నెలకి ఒకసారి చేసుకుంటాం కాబట్టి 9 నెలలు, అలాగే 11, 21 అలా చేసుకుంటారండి. ఇలా ముడుపు కట్టుకున్న తరువాత పసుపు, అలాగే కుంకుమ, గంధము ఇలా ముడుపు మీద పెట్టేసి దాని మీద కొంచెం ఫ్లవర్ పెట్టేసి ఈ ముడుపుని మనము గణేష్ దగ్గర పెట్టాలండి. పూజ చేసిన తర్వాత మాత్రమే మనము గణేషుని ముందు మాత్రమే ఈ ముడుపు అనేది కట్టాలి. పీట మీద కానీ పెట్టుకొని అలాగే చాప వేసుకొని కానీ ఇలా కట్టుకోవాలండి. చూడండి ఈ విధంగా చూపిస్తున్న విధంగా మంచిగా కట్టుకొని అక్షింతలు వేసి దీని మీద మళ్ళీ కొంచెం అంత పూలు, గరిక పెట్టేసి గణేషుని ముందు పెట్టాలండి. ఎర్రటి పూలతో మాత్రమే పూజించండి. చాలా మంచి ఫలితం అయితే వస్తుంది. చూడండి మనము ఈ ముడుపు ఇప్పుడు అయిపోయింది కదండి. ఈ ముడుపుని తీసుకెళ్ళి మనం గణేషుని దగ్గర పెట్టాలండి. రాగి ప్లేట్లో కానీ లేదంటే ఇత్తడి, స్టీలు ఏదైనా ప్లేట్ అండి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఈ స్టీల్ ప్లేటు నేను దేవుడి దగ్గర పెట్టేటప్పుడు రాగి ప్లేట్లో పెట్టాను. ఓకేనా. ఇలా పెట్టిన తర్వాత మనము ఈ ముడుపు అనేది ఎప్పుడు విప్పాలి, అలాగే దాంట్లో రైస్ ఉంటుంది కదండి. ఇదిగోండి చూడండి ఈ విధంగా మనము గణేషునికి అయితే ముడుపు అనేది సమర్పించాలి. ఆ తరువాత మనము సాయంత్రం టైంలో పూజ అనేది చేసి మళ్ళీ దీపాలు ముట్టించి
అలాగే కడ్డీలన్నీ ముట్టించేసి ఆ తరువాత మనము ముడుపు అనేది మన కోరికను అనుకుంటూ విప్పాలండి. విప్పేసి అందులో ఉన్న బియ్యంతో మనము అయితే చేయాలండి. పొంగల్ చేసి మళ్ళీ మనము వినాయకునికి అయితే నైవేద్యంగా సమర్పించి ఆ తరువాత మనము ఉపవాసం అనేది తీర్చుకోవాలండి. ఉపవాసం చంద్రోదయం టైము చూసుకొని చంద్రుని చూసి అక్షింతలు నీళ్లు వదిలి అప్పుడు మాత్రమే మనము ఈ ఉపవాసాన్ని వదలాలి. ఈ విధంగా మనము సంకటహర చతుర్థి రోజు ముడుపు అయితే వినాయకునికి సమర్పించాలి. ఈ విధంగా ముడుపు కట్టుకోవాలండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి కృష్ణాస్ వరల్డ్ని. మీకు ఏమన్నా ఇంకా డౌట్స్ ఉంటే